మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాము. చూడండి, 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవానకు నేను నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. భయపడకుము, నీ దేవుడైన యెహోవాని నేనే సహాయము చేసేదను. నీవు ఏ సహాయం కోసం మనుషుల వైపు చూస్తున్నావో నాకు తెలియదు కానీ ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి. లోకంలో ఎవరి సహాయము అర్జించినా దానివల్ల మనకు ఉపయోగం లేదు, కానీ దేవుని సహాయము పొందుకున్నటువంటి వారి జీవితాల్లో అద్భుతాలు చూశారండి. ఎందుకంటే దేవుని సహాయము ఏది ఆశించకుండా మనకి సహాయం చేస్తారండి. దేవుని సహాయము మనకు అందటం వల్ల మనం ఊహించిన దానికంటే, మనం అడిగిన దానికంటే అత్యధికమైనటువంటి కృప చూపించే దేవుడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, పేతురు గారైతే తెల్లవార్దులు రాత్రంతా సముద్రంలో కష్టపడ్డారు చేపల కోసం, అవునా? తెల్లవార్దులు రాత్రంతా కష్టపడినటువంటి పేతురు గారికి ఒక్క చేప కూడా పడలేదు. కానీ యేసు ప్రభువారు ఎప్పుడైతే నేను సహాయం చేస్తాను అని ఒక్క మాట, ఇప్పుడు ఇటువైపు వల వేయి అన్నప్పుడు కుడివైపు వల వేస్తే వల పికిలిందండి. అంటే దేవుని సహాయము అలా ఉంటుంది. కానా విందులో దేవుడు సహాయం చేస్తే ఎంత గొప్పగా ఉంది. ముందు ఉన్నటువంటి మరి ద్రాక్షారసము కంటే దేవుని సహాయం ద్వారా వచ్చినటువంటి చక్కని ఆ యొక్క ద్రాక్షారసము టేస్టు ఎంతో చక్కని టేస్ట్ ఇచ్చింది. కాబట్టి దేవుని సహాయం అంత మధురంగా ఉంటుంది. ఏమీ ఆశించనటువంటి ఆయన సహాయాన్ని నీకు దేవుడు అందిస్తుంది. నీ బిడ్డ వివాహ విషయంలో కావచ్చు, నీవు గృహం కట్టుకునే విషయంలో కావచ్చు, నువ్వు వ్యాపారం చేసే విషయంలో కావచ్చు, నీ ఉద్యోగ విషయంలో, నీ స్టడీ విషయంలో, నీ ప్రయాణాల విషయంలో, నీ ఆర్థిక స్థితుల విషయంలో, ప్రభు నా నీడ్ ఇది, నా అవసరం ఇది, తీర్చు ప్రభు అని నువ్వు కంప్లీట్ గా దేవుని మీద డిపెండ్ అవ్వాలండి. కంప్లీట్ గా నా దేవుడు చేస్తాడు, నా దేవుడు మాత్రమే నాకు సహాయం చేయగలడు అని నువ్వు దేవుని యొక్క సహాయము, ఆయన యొక్క హస్తము కోసం నువ్వు ఎదురు చూసినట్లయితే కంపల్సరిగా ఆయన నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన సహాయం నువ్వు పొందుకుంటావని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడ, ఘనమైన తండ్రి, ఈ లోకంలో మేము ఎవరి సహాయం అడిగినను దానివల్ల ఉపయోగం లేదు, కానీ తండ్రి నీ సహాయము ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుందని తండ్రి అయా ఈరోజు మాకు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మనుషుల వైపు చూడకుండా తండ్రి అయా నీ వైపు చేస్తే నీవే చేయాలి ప్రభా, చేయకపోయినా పర్లేదు, నీవే ఏది చేసినా నీవే అంటూ నీ వైపు చూస్తున్న బిడ్డల జీవితాల్లో మీరు కార్యం చేయండి. వివాహాలు కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు తగిన జ్ఞాన వివేచన ఆత్మతో మీరు నింపండి. జ్ఞాన బుద్ధి వివేకాల సర్వ సంపదల గనివి నీవు ప్రభా, నీవే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారస్తులను వృద్ధి కలిగించండి. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను దీవించండి. పరిచారకులను ఆశీర్వదించండి. సేవకుల్ని మీరు ఆశీర్వదించండి. సంఘాలను నింపండి. మూయబడిన గర్భాలను తెరవండి ప్రభా. మృతతుల్యమైనటువంటి శార గర్భము తెరిచిన దేవుడు నీవు అయా అయ్యా అయ్యా గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయము దయచేయండి. ఆయన వివిధ రోగముల చేత బాధపడే వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే అయా బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ప్రభా, ఎవరైతే ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో ఉన్నారో ఆ బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. హాస్పిటల్స్ లో ఉండి అయా నాయన వెంటిలేటర్స్ మీద ఉండి ఆ బిల్లులు పే చేయలేక నరక యాతన పడుతున్న బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కుటుంబ పోరాటాల నుంచి విడుదల, భార్యాభర్తల పోరుల నుంచి విడుదల, కుటుంబాల్లో నెమ్మది ఉండును గాక. ఈ దినాలలో హృదయాలు భయంకరమైన కఠినత్వానికి, సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి తండ్రి భయంకరమైన బ్యాడ్ రిలేషన్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ బ్రేక్ చేస్తున్నాం యేసునామంలో తండ్రి. కుటుంబాల్లో నెమ్మది కలిగించమని, ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని, ప్రయాణం అయిపోతున్న బిడ్డలందరి చుట్టూ మీకు ఆపుదల ఉంచమని, ఈ బస్ యాక్సిడెంట్స్, భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలకు నెమ్మది కలుగచేయమని, ఇరాన్ అధికారుల హృదయాలు కూడా మార్చి ఆ యొక్క దేశంలో నెమ్మది దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.